ఇప్పుడు ఎలా వస్తుంది మనీ అనేది వేరు, అది మీ ఇంట్రెస్ట్ అనేది వేరు. తోడిది ఇప్పుడు ఎన్నో వందల యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, వందల మంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరూ వాచ్ టైమా, సబ్స్క్రైబర్సా, వ్యూవర్సా ఏదో ఉంటుంది. ఆ కాంటెక్స్ట్లో పెట్టినది. ఎందుకంటే నేను రామోయిజంలో సప్న ఒకరితో మాట్లాడుతున్నప్పటికీ వేరే వేరే ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతున్నప్పటికీ ఒక డిఫరెన్స్ ఉంటుంది. అది నా పర్సనల్ ఇంట్రెస్ట్ దాంట్లోకి. ఇది కాకుండా నిజం ఛానల్ ఈజ్ నాట్ ఓన్డ్ బై మీ టు స్టార్ట్ విత్. అది మా పార్ట్నర్ వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు దానికి ఆస్పెక్ట్. నేను ఒక క్రియేటివ్ ఆస్పెక్ట్లో ఐ బికమ్ ద ఫేస్ ఆఫ్ ద ఛానల్. యూనో, సో దీంట్లో ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, ఎందుకు పెట్టారు అనేది ఎనీబడీ క్యాన్ స్పెక్యులేట్ దాంట్లో. ఇదొక విషయం అయితే, సో మీరు వైఎస్ఆర్ ప్రో గానే ఇది పెట్టారు, ఆ సపోర్ట్ ఛానలే అనేది చాలామంది అనుకుంటున్నారు. నేను ఐ నెవర్ మేడ్ ఏమంటారు దాన్ని సీక్రెట్ అబౌట్ మీ లైకింగ్ జగన్. నేను అన్ని ఇంట్రెస్ట్లు చెప్తూ ఉంటాను. ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ జగన్. నాకు వైఎస్ఆర్సీపీ పరిపాలన తెలీదు, ఎందుకంటే నాకు ఎక్స్పర్టీస్ లేదు. వాళ్ళు ఎంత బాగా పాలిస్తున్నారు, ఎలా చూసుకుంటున్నారు, జనం ఏమనుకుంటున్నారు, అది నాకు నాలెడ్జ్ లేదు. నా దగ్గర మీకు సంబంధం లేదంటారా? నాకు సంబంధం లేదు, నా నాలెడ్జ్ కూడా లేదు. ఎందుకంటే అది ఫుల్ టైం జాబ్, నా ఫుల్ టైం జాబ్ కాదు కదా. నేను ఐఎమ్ నాట్ ఏ నైదర్ ఐఎమ్ ఏ జర్నలిస్ట్, ఐఎమ్ జస్ట్ ఏ కామెంటేటర్ ఆన్ వాట్ ఎవర్ ఐఎమ్ హియరింగ్. నా దగ్గరకు వచ్చిన ఫీడ్బ్యాక్ మీద, నా ఒపీనియన్ మీద నేను కామెంట్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పర్ట్తో మాట్లాడుతూ ఉంటే ఎక్స్పర్ట్ నేను ఎన్నోసార్లు క్వశ్చన్స్ అడుగుతాను, కానీ నేను ఐ నో బెటర్ దెన్ ద అదర్ పర్సన్ నేను చెప్పను. ఓకే, అలా అది కాకుండా నేను ఇప్పుడు ఏదో అసెంబ్లీ పిల్లలని చేశాను, లేకపోతే మన పోలీసుల మీద ఏదో చేశాను, ఇంకోటి ఏదో చేశాను. ఇట్ విల్ కవర్ ఎవ్రీ వన్. దాంట్లో ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నేను డెఫినెట్లీ జగన్ అంటే నాకు ఇష్టం కాబట్టి ఇట్ విల్ డెఫినెట్లీ బి సౌండింగ్ ప్రో. జస్ట్ యాజ్ ఎ పర్సన్ యూ లైక్ హిమ్. ఎస్, యా. నిజం ఛానల్లో అన్ని అబద్ధాలే చెప్పేస్తున్నారు అనేది నిన్న రాత్రి ఒక రైటర్ నాకు ఫోన్ చేసి అన్నారు. దీని మీద మీ అభిప్రాయం? అది ఇప్పుడు ఎవ్రీబడి హ్యాస్ అన్ ఒపీనియన్. అది నిజం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ నిజం ఛానల్ పెట్టినప్పుడే నిజం అనేది ఎవరికి తెలియటానికి ఆస్కారం లేదు అని చెప్పాను. ఎందుకు నిజం అనేది నేను నమ్మేది నిజం, అట్లా అలా లేకపోతే ఎలా తెలుస్తుంది నిజం ఎలాగో ఏంటో అని. మీరు ఏదో ఒక అథారిటీ అనేప్పుడు, మీరు గవర్నమెంట్ అథారిటీ సిబిఐ చెప్పినా కూడా నిజం కాదు అనేవాడు ఉన్నారు కదా. అలాంటప్పుడు నిజం ఎట్లా తెలుస్తుంది ఎవరికైనా? అప్పుడు నిజం అనేది రెండే ఉంటుంది దానికి. ఒకటి మీరు నమ్మారా లేదా అనేది ఒకటి, రెండోది నమ్మబుల్గా ఉందా లేదా అనేది రెండు. ఒకవేళ అది అబద్ధం అయింది, ప్రూవ్ అయింది అనుకోండి, అవును మీరు రాంగ్ అని చెప్తాం. అది కూడా చెప్పాను నేను ఓపెనింగ్లోనే. యా, అంటే ఇంకోటి కూడా ఉంది, అడగమంటే అడుగుతాం, మీకు ఇబ్బంది లేకపోతే. నన్ను తిట్టుకోనండి, నాకు ఏది ఇబ్బంది ఉండదు. రైట్. అంటే దీనికి వైఎస్ఆర్సీపీ వాళ్ళే దీనికి ఫౌండర్స్ కూడా ఫండింగ్ అంతా ఉంది అనేది ఎంతవరకు నిజం సార్? నేను ఇది చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది నాకు చెప్పడం ఇష్టం లేదు, ఎంతవరకు నిజం అంటే ఏం చెప్తాను నేను. దిస్ హోల్ ప్లేస్ ఈజ్ ఓన్డ్ బై మీ అండ్ మై పార్ట్నర్ రవి వర్మ. ఓకే, ఆయన ఏ పొలిటికల్ పార్టీలో లేడు. ఇప్పుడు ఏమంటారు, రవి వర్మకి వాళ్ళు ఇస్తున్నారంట, మీ ఇష్టం, అది మీ ఇష్టం వచ్చింది, మీరు నమ్ముకోండి. ఓకే, ఏం డిఫరెన్స్ పడుతుంది నాకు? నాకేం ఫరక్ పడదు అంటారు? ఏం పడదు. సరే, ఇప్పుడు ఈ పోస్టర్స్ అన్ని యాక్చువల్లీ మీరు వర్క్ చేసిన సినిమాలలో ఉన్న యాక్టర్స్ తోటి కొంతమంది అంటే మోర్ దెన్ ఒక 80-90 ఫొటోస్ ఉన్నాయి. దాంట్లో 20% నా దగ్గర నా సినిమాలు చేసి ఉండొచ్చు. ఇంటీరియర్ మొత్తం మీదేనా టేస్ట్? ఇలా కావాలి. ఎస్. అంటే ఒక అడవిని సృష్టిద్దాం అనుకున్నారా ఏంటి ఇక్కడ? నాకు బేసిక్గా లోపల నాలో ఒక జంతువు ఉన్నాడు, ఒక అడవి జంతువు. ఎందుకంటే మీరు ఒక పర్ఫెక్ట్ స్టాండర్డ్ సెట్ అవ్వకుండా హలో బాగున్నారా నమస్కారం ఇలాంటి సివిలైజ్ బిహేవియర్ నేను చేయను కాబట్టి నాలో ఒక అడవి జంతువు ఉన్నాడు. అడవి జంతువు ఎక్కడ ఉంటుంది? అడవిలో ఉంటుంది. కానీ అడవి జంతువు కూడా చాలా మానవత్వం ఉంటుంది, దయా కరుణ ఉంటుంది, ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఉంటాయి. అడవి జంతువుకి దయా కరుణ ఉంటే చచ్చిపోతుంది. అది ఉంది. అడవి జంతువు బతకలేదు దయా కరుణ ఉంటే. నిన్న అమెజాన్ అడవుల్లో ఒక ఫ్లైట్ కూలిపోతే 4 చిన్నపిల్లలట, 5 to 6 years లో పిల్లలు, వాళ్ళు సేఫ్ గా బయటపడ్డారంటే లక్కీగా దొరకలేదు. అంతేగాని అడవి జంతువుకి దయ ఉంటదని నమ్మితే ఇంకేం చెప్పలేదు. సరే, వాటికి లేదు, మీకు ఉందంటున్నాను నేను. నాకు లేదు. అంత అబద్ధం. మీ మీడియా కోసం ఎందుకు అలా చేస్తారు నాకు అర్థం కాదు. మీరు నమ్మేది మీరు నమ్ముకోండి.
మీరు ఉండేది వేరే, ఎందుకు ఇలా వేరే రకంగా ఎందుకు పోర్ట్రేట్ అదే అదే చేస్తారు అలా నమ్మటానికి మీరు ఇష్టపడతారు, నేనేం చేయను దానికి. మీకు అమ్మ అంటే అంత ఇష్టం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మంచి చెడు ప్రేమ వాత్సల్యం ఇలాంటివన్నీ నాకు ఉండవు. ఎందుకంటే మీకు భయం, ఎక్కడైనా నేను పొరపాటున ఎమోషన్లో పడిపోతానేమో అని భయం మీకు. మీకు కనుక నాకు తెలివి ఉంది, ఎందుకంటే వాటిల్లోకి వెళ్తే జీవితంలో నరకం ఉంటుంది, అది తెలుసుకుని దాని నుంచి బయటకు వచ్చాను నేను. సరే, వాటన్నింటిని సంసారిక బాధలు ఆ సముద్రం నుంచి బయటకు వచ్చారు అనుకుందాం. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ, యాజ్ ఆన్ టుడే, మీరు అనుకున్న ఎయిమ్ ఏంటి అసలు మీ లైఫ్లో అచీవ్ చేయాలనుకున్నా? నా ఎయిమ్ నా ఇష్టం వచ్చినట్టు నేను బతకడం, పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నా ఇష్టం వచ్చినట్టు చేయటం, అంతే. ఈ రెండు తప్పిస్తే నాకు వేరే గోల్ ఉండదు ఇంకా. రైట్. మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు మీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది అడగచ్చా? స్కెడ్యూల్ అంటే రోజు ఒకటే ఉండదు కదా. అదే. కాన్ బి జనరల్ బి స్టడీయింగ్ అ లాట్ ఆన్ ద ఇంటర్నెట్, లేటెస్ట్ టెక్నాలజీస్ కానీ కరెంట్ ఈవెంట్స్ కానీ ఇవి చూస్తాను. అఫ్ కోర్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు వ్యూహన్ సినిమా జరుగుతుంది, దానికి సంబంధించిన వర్క్ ఉంటుంది, లేకపోతే యా లైక్ దట్. అంటే కమింగ్ డేస్లో ఇలాంటి మూవీ నేను ఖచ్చితంగా చేయాలి అంటే, ఎందుకంటే యూ రీడ్ బుక్స్ అలాట్ అని అనుకున్నాం, లేదంటే మూవీస్, అప్కమింగ్ మూవీస్ ఏమొస్తున్నాయి, అప్కమింగ్ టెక్నాలజీస్ గురించి మీరు ఎక్కువ తెలుసుకుంటూ ఉంటారు, అలాగే సొసైటీలో జరిగే క్రైమ్ గురించి కూడా మీరు ఎక్కువ తెలుసుకుంటూ ఉంటారు. సో కమింగ్ డేస్లో మీరు ఎలాంటి మూవీ తీసే అవకాశం ఉంది మీ వైపు నుంచి? అంటే ఇప్పుడు మూవీ అనేది ఇట్ కాంట్ బి సింగులారిటీ. మూవీ అనేది వేరియస్ సబ్జెక్ట్స్ ఒక దాంట్లో ఉండొచ్చు, పాయింట్స్ వైజ్గా నేను చెప్పేది. యూనో I already wrote a list of about 15 films to be made in RGV done in the first phase. వాటిని వేరే డైరెక్టర్స్ ఉండొచ్చు, వేరే ఎవరైనా ఉండొచ్చు, వాటిని సూపర్వైజ్ చేయటం అనేది నా పాయింట్. ఇది ఒక పర్టికులర్ ఫేవరెట్ అనేది నాకేం లేదు ఇప్పుడు. అంటే పర్టికులర్ ఈ బడ్జెట్ లోపలే అయితేనే మేము మూవీస్ టేకప్ చేస్తామని ఏమైనా ఉందండి? ఏం లేదు, బడ్జెట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద రేంజ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫిల్మ్. రైట్. అంటే నేను అనేది ఏంటంటే ఒక ఇయర్లో ఇన్ని మూవీస్ మాత్రమే తీస్తాం, లేదంటే మీ ఇందాక మీరు యాజ్ యూ సెడ్ ఇలాంటి టాపిక్స్ అయితేనే మేము తీసుకుంటాం అనేవి కొంచెం క్లారిటీ ఇవ్వగలుగుతారు? నేను అదే ఇప్పుడు ఇయర్లో అని కాదు, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో 15 ఫిల్మ్స్ ఐడెంటిఫై చేసాం. ఓకే. దాని స్టోరీ లైన్స్ కానీ ఇది కానీ అవి రోజు యాడ్ అవుతూ ఉంటాయి. అవి ఎప్పుడు అవుతాయి? ఒక 3-4 ఫేజెస్లో ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది. ఫస్ట్ ఇది తీస్తే ఎంతకు తీయచ్చు, ఎలా తీయచ్చు, ఎంత టైం అవుతుంది ఇలాంటిది. దాని తర్వాత ప్రీ ప్రొడక్షన్ ఫేజ్ ఉంటుంది, ప్రొడక్షన్ ఫేజ్ ఉంటుంది. వాటిలో ఆ సిస్టమేటిక్కి ఆ స్టాఫ్ అంతా రన్ చేస్తారు అది. దాని నుంచి సో క్రియేటింగ్ ఎంటర్టైన్మెంట్ ప్రోడక్ట్స్, అది వెబ్ సిరీస్ అవ్వచ్చు, ఫిల్మ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను దానికే వస్తాను. అండ్ యూ మైట్ అక్వైర్ సమ్ థింగ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆల్సో. ఓకే. అంటే ఇది ఓటీటీ ప్లాట్ఫామ్కే అని పర్టికులర్గా అనుకున్నారా? అదంతా చాలా పాత రకం ఆలోచన. అది ఎవెన్చువల్లీ ఇట్స్ ఎ మీడియం. ఓకే. ఓకే. అప్పుడు మీరు ఓటీటీ ప్లాట్ఫామ్కి థియేటర్కి ఒకే ఉన్న డిఫరెన్స్ ఏంటంటే దెర్ ఈజ్ పబ్లిసిటీ కాస్ట్ అనేది థియేటర్కి చాలా ఎక్కువ అవుతుంది. కరెక్ట్. యూనో అప్పుడు ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్కి యూ మైట్ నాట్ ఫీల్ దట్ ఈస్ నెసరీ టు రిలీజ్ ఇన్ థియేటర్. సో దెర్ ఈస్ నో బ్యారికేడ్ ఎట్ ఆల్. నో, whether it suits for the silver screen or OTT. 4 phases లో ఉంటుంది ఈచ్ ప్రాజెక్ట్ ఆలోచన, వేర్ ఇట్ షుడ్ గో వేర్ అని.